పేషెన్స్ అనేది ఉండకపోతే మాత్రం ఇంపాసిబుల్ టు గెట్ బెస్ట్ అవుట్పుట్ అండ్ బెటర్ అవుట్పుట్ అనమాట. అట్లా. సో మనము ఎప్పుడైనా కానీ ఎలాగైనా కానీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో మనము ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడైతే మనకు రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో అప్పుడైతే అది దెబ్బ పడుతుంది అన్నమాట. సో దెబ్బ పడకుండా ఉండాలి అని అంటే మనం కష్టపడాలి అండ్ చేసుకోవాలన్నమాట. సో ప్రాసెస్ వాజ్ డన్, దిస్ క్యారెక్టర్ ఈజ్ డన్ అన్నమాట. ఇది తీసేసుకుంటాం మనము. సో తీసేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎంతవరకు అయిపోయింది మనకు? సీన్ 11 వరకు అయిపోయింది మనకి స్మూత్గా. నౌ ఇట్స్ టైమ్ టు సీన్ 12, కట్ ఇట్. అండ్ ఇక్కడ మళ్ళీ మంకీ వైఫ్ ఉంది. ఇక్కడ మనం ప్రతి ఇమేజ్లో ఏ క్యారెక్టర్ అనేది ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయకపోతే కన్ఫ్యూజన్ అయిపోయి ఆడేదో క్రియేట్ చేస్తాడు, మనం రాంగ్ క్రియేషను, మళ్ళీ డబుల్ వర్క్. మీ టైం అనేది 100% ఇక్కడ వేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా వేస్ట్ అవ్వకుండా చూసుకోవడమే మన యొక్క పని. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో మీరు ఏం చేస్తాను అని అంటే నీట్గా వర్క్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, వర్క్ చేసుకోండి, నీట్గా చెయ్యండి. అవుట్పుట్ అనేది దానంతటా అదే వస్తుంది మనకి. ఓకేనా? అలా వచ్చినప్పుడు మీరు ఏది అనుకుంటారో అది మీకు జరుగుతుంది, ఏది అనుకోరో అది జరగదు. సో మీరు చేయాల్సిందల్లా ఒకటి, మీరు కంటిన్యూస్గా వర్క్ చేసుకోవాలి. కంటిన్యూస్గా వర్క్ చేయకపోతే మనక మీరు ఏమంటారు, మీకు అవుట్పుట్ రాదండి. అవుట్పుట్ రాదంటే రాదు. ఎందుకు వస్తుంది మనకి అవుట్పుట్? మనం కంటిన్యూగా వర్క్ చేయకపోతే అవుట్పుట్ రాదు. నువ్వు ఒకరోజు వర్క్ చేసి ఇంకో రోజు వర్క్ చేస్తే, ఇంకో రోజు వర్క్ చేయకుంటే రాదంటే రాదు. ఎందుకు వస్తుంది? నేను చెప్పేది అదే కదా. అందుకని ఏం చేయాలంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ మంకీ వైఫ్. ఓకే, సో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ లేకపోతే మీ వర్క్లో రిజల్ట్ అనేది ఉండదు, అస్సలు ఉండదు. నేను ఎప్పుడు మొత్తుకునేది అదే, కన్సిస్టెన్సీ మేక్స్ యూ ఏమంటారు రిజల్ట్స్. కన్సిస్టెన్సీ రిజల్ట్స్ అనేది వస్తాయి కన్సిస్టెన్సీ వల్ల మీకు. లేకపోతే రిజల్ట్స్ రావంటే రావు, అసలు రావు. సో మనం చేయాల్సిందల్లా ఒకటే ఇంపార్టెంట్గా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నువ్వు కష్టపడ్డమే కాదండి, నువ్వు వారానికి ఒక్కరోజు కష్టపడ్డం కాదు, వారానికి ఒక్కరోజు కష్టపడ్డా వేస్ట్. కష్టంలో కూడా కన్సిస్టెన్సీ, రెగ్యులారిటీ ఉండాలి మనకి. కష్టంలో కూడా రెగ్యులారిటీ లేకపోతే అవుట్పుట్ అనేది ఉండదు. సో మనం చేయాల్సిందల్లా ఒకటి, కష్టంతో పాటుగా మనం చేయాల్సిన పని రెగ్యులర్గా వర్క్ చేయాలి మనం. అర్థమవుతుంది కదా? సో రెగ్యులర్గా వర్క్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది మనకి. సో సీన్ 13 వరకు చూసారా? నేను చెప్పేది చెప్తూనే ఉన్నాను, మీరు ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ హస్బెండ్ అంటున్నా. సో హస్బెండ్ క్యారెక్టర్ యాడ్ టు ద ప్రాంప్ట్, అండ్ నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను అండ్ క్రియేట్ ఇమేజ్ అని చెప్పేసి ఇచ్చేసి దానికి ఇనిషియేషన్ చేశాను. సో మనకి ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంటేనే మనకి ఎన్ని అనేవి క్రియేట్ అయ్యాయి అన్నమాట.
సో మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అనేది వద్దు. డిసప్పాయింట్ అవ్వకుండా మీరు వెళ్ళండి. ఇవాళ వ్యూవర్షిప్ రాలేదు అని అంటే రేపు వస్తుంది, రేపు రాకపోతే ఎల్లుండి వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. మీకు అవుట్పుట్ అర్థమైందా? సో చేసుకుంటూ వెళ్ళండి, వస్తుంది, కన్ఫామ్గా రిజల్ట్ వస్తుంది. ఎందుకు రాదండి? రిజల్ట్ రాకుండా ఏముండదు. మనమేమన్నా టైంపాస్ చేస్తున్నామా? కష్టపడడానికి వచ్చాం మనం. సో కష్టపడుతున్నాం, దానికి తెలుసు మనం కష్టపడుతున్న విషయం. ఓకే, సో ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది 1 డే లేట్ కావచ్చు, 1 మంత్ లేట్ కావచ్చు, కానీ నీకు రిజల్ట్ మాత్రం రావడం మాత్రము పక్కా అనమాట. అట్లా నేను చెప్పేది అది. సీన్ 14. ఓకే, సో నౌ ఇట్స్ టైమ్ టు సీన్ 15లో మంకీ వైఫ్ ఉంటుంది ఇక్కడ. సో ప్రాంప్ట్ అనేది అక్కడ పేస్ట్ చేశాను. దెన్ ఆఫ్టర్ నేను ఇమేజ్కి జనరేషన్కి ఇనిషియేట్ చేసేసాను. ఇప్పుడు మనం ఎంతది చేస్తున్నాం? మనం 15th చేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ 16th చేయాలన్నమాట. 16th చేయాలి అని అంటే 15th చేయాలి నువ్వు. సో 15th చేయాలి అని అంటే 15th సంబంధించిన ఆ పనులు ఏవైతే ఉన్నాయో, అంటే ఓపెన్ చేయడం కావచ్చు, ప్రాంప్ట్ కట్ చేయడం కావచ్చు, ఇక్కడికి వచ్చి ఇనిషియేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కావచ్చు, వాట్ఎవర్, అన్ని పనులు అనేది మనం స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే నీకు రిజల్ట్ వస్తుంది. లేకపోతే రాదంటే రాదు, అంతే. ఇంకా మనం ఎక్కువ దాని గురించి డిస్కషన్ చేసుకోకూడదు. అది రాను అన్నదంటే అది ఎక్కడికి రాను అని అర్థం అనమాట. సో ఇలా వస్తూనే ఉంటుంది మనకి. సో ఈ కన్సిస్టెన్సీ చూసారా? దీని కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది మనకి. సో అది రాను అని అంటే రాదు. సో అది వచ్చేలాగా మనం చేయాలన్నమాట. అది ఎలా చేస్తావు ఏంటి అనేది మనకు మీ చేతిలో ఉంటుంది. సో దెన్ ఆఫ్టర్ ఇప్పుడు 16th అనమాట. 16th యొక్క మంకీ వైఫే ఉంది ఇక్కడ. సో యాడ్ టు ప్రాంప్ట్ మంకీ వైఫ్ అండ్ క్రియేట్ ఇమేజ్. సో ఇప్పుడు మనం ఎన్ని చేసాము ఇప్పటి వరకు? 15th వరకు చేసాం. అంటే సగం అయిపోయినాయి. ఇప్పుడు 16th జరుగుతుంది కాబట్టి 16th ఉండనివ్వండి. 15th కానించి మనము ఇదంతా డిలీట్ చేసేద్దాం. ఓకేనా? సో 50% అయిపోయింది ఇక్కడ. సో మనం ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి మనం ఎప్పుడైనా కూడా. సో అన్ని మోషన్ ప్రాంప్ట్స్ అనేది మనం 15th వరకు అప్డేట్ చేసేసాం. ఆ స్పేస్ అనేది ఈ గ్యాప్లో మనకి 16 కూడా వచ్చేసింది అనమాట. సో ఈ గ్యాప్లో 16ని తీసేసుకుంటాం. దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి తీసుకొచ్చి మన ఫోల్డర్లో ఇక్కడ పేస్ట్ చేసి సీన్ 16 అని చెప్పేసి మనం రీనేమ్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్ సీన్ 17 అనేది కాపీ చేసుకుంటాం. ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు సీన్ 70లో, హస్బెండ్ని యాడ్ చేసుకుంటాం మనం. యాడ్ టు ప్రాంప్ట్ అండ్ పేస్ట్ హియర్ అండ్ క్రియేట్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు, అతని పని అతను చేసుకుంటాడు, మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. సో 16th వరకు అప్డేట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు 17th జరుగుతుంది. చూసారా? అప్పుడే 17th వరకు వచ్చేసాము మనం. సో జీవితంలో మనకి చాలా ఎదురు దెబ్బలు అనేవి తగులుతుంటాయి, తట్టుకోలేని ఎదురు దెబ్బలు తగులుతాయి. సో ఆ దెబ్బలు తగిలే లోపల మీరు
దాన్ని కళ్ళు తెరుచుకొని ఇంకేమంటారో ముందుగానే జాగ్రత్త పడియా, మరి ఇంకేమంటారు అనేది నాకు తెలియదు. కానీ సో మీరు ఆ ఎదురు దెబ్బ అనేది తగలక ముందుకే మీరు అనేది జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే ఆ ఎదురు దెబ్బ విలువ నాకు మాత్రమే తెలుసు. ఎంత ఘోరంగా తగులుతుందనంటే నరకం నరకం అనేది మనము స్పెల్లింగులు కాదు కదా, అసలు అనుభవిస్తాం. నువ్వు పైకి పోకముందుకే దాని యొక్క రుచి అనేది చూడడం జరుగుతుంది అనమాట. సో బ్రదర్స్, మీరు డబ్బులు సంపాదించడం మీద పెట్టండి కాన్సన్ట్రేషన్, వేరే వాటి మీద కాదు. నిన్ను నిన్ను మోటివేట్ చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో నీ టైం వేస్ట్ చేయడానికి చేసేవాళ్ళు చేసే పని డబ్బులు సంపాదించడమే. అర్థమవుతుందా? ఆ డబ్బులు సంపాదించడం కోసమే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మీ టైంని వేస్ట్ చేసుకోకండి దయచేసి. డాల్మంకి వైఫ్ ఇప్పుడు ఓకే. సో వాడు డబ్బులు సంపాదించడానికే వస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వాడేదో ముచ్చట చెప్తుండు అని అంటే వానికి రూపాయి వస్తుంది కన్ఫామ్గా. నీకు రాదు, నువ్వు వింటున్నావు, నీకు రూపాయి రాదంటే రాదు, రూపాయి కూడా రాదు. అది నేను చెప్పేది, రూపాయి కూడా రాదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ మనీ బ్రదర్స్, కాన్సన్ట్రేట్ ఆన్ మనీ. ఈ వయసులో మీరు మనకు చేతనైనప్పుడే డబ్బులు సంపాదించాలి. చేతగాని రోజు నీకు డబ్బులు సంపాదించాలన్న కసి అదన్నీ ఉన్నా కూడా చేతగానంటే ఆ చేతగాడం కాదు, నీకు బాడీ సహకరించదు. బ్రెయిన్ సహకరిస్తుంది కానీ బాడీ సహకరించదు. బాడీ సహకరించని రోజు నీ దగ్గర డబ్బులు లేకపోతే నిన్ను చాలా హీనంగా చూడటం జరుగుతుంది. నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ సో మీరు కన్ఫామ్గా డబ్బులు మ్యాటర్స్, మనీ మాత్రమే మాట్లాడుతుంది. నువ్వు కూడా నీ దగ్గర కూడా మనీ ఉంటేనే నీ మాటకు కూడా విలువ ఉంటుంది. నువ్వు ఎంత మంచి చెప్పినా కూడా ఓకేనా, నువ్వెంత మంచి చెప్పినా, నువ్వెంత న్యాయంగా ఉన్నా, ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి హెల్ప్ చేసావు, ఎగ్జాంపుల్ వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు, సో ఇప్పుడు సీన్ 19 కంటిన్యూ చేద్దాం. మంకీ వైఫ్ సో పేస్ట్ చేసా, క్రియేట్ ఇమేజ్ అన్న. నువ్వు వేరే వాళ్ళు పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు ఫైనాన్షియల్ కానీ మోరల్ కానీ నువ్వు ఏదో ఒక సపోర్ట్ చేసావు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసావు, ఆ రోజు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు విలువ ఉంటుంది ఓకేనా, దేవుళ్ళలా కనపడతావు. బట్ నీ దగ్గర మనీ లేని రోజు నువ్వు ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నా నిన్ను ఎవడు పట్టించుకోడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇది నువ్వు గుర్తుపెట్టుకోకపోతే అవుట్ నువ్వు. సో మనీ మ్యాటర్స్ అండి. ఇక్కడ డబ్బులు ఉంటేనే నీకు ఈ ఎక్కువ మాట్లాడడం ఎందుకు, మీ ఇంట్లో పేరెంట్స్ కానీ, నీ వైఫ్ కానీ, నీ పిల్లలు కానీ నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీకు విలువిస్తారు. నీ సిచ్యువేషన్ ఎవరు చూడడు. నువ్వు డబ్బులు లేకపోతే ఏం చేస్తలేవు అని మాట్లాడతారు. ఓకేనా? నీకు అర్థమవుతుందా రజా? అర్థమవుతుందా రజా? అర్థం చేసుకో రాజా. సో డబ్బులు అనేది చాలా ఘోరంగా మాట్లాడతాయి. ఎంత దరిద్రంగా నిన్ను మాటలు అంటారంటే నీ గుండె పగిలిపోద్ది ఆ రోజు. నీవు సంపాదించినన్ని రోజులు నువ్వు మహానుభావుల్లా కనపడతావు, దేవుళ్ళలా కనపడతావు ఓకేనా, అన్నిలా కనపడతావు. సో ఒకప్పుడు చేసావు కదా, ఇవాళ నీ టైం బ్యాడ్ ఉందేమో, సో గెటార్డ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటావు. నువ్వేం ఇంటికాడ ఖాళీగా కూర్చుందాం, తిని పండుకుందాం అనే టైప్ మెంటాలిటీ కాదు. కానీ అవతల వాళ్ళు ఎవరైనా సరే, నీ భార్య అయినా సరే, నీ తల్లి అయినా సరే
ఎవరైనా సరే నిన్ను వాల్యూ ఇవ్వరు. డబ్బులు ఉండాలి అంటే నువ్వు అప్పుడు సంపాదించకుండా నువ్వు కుప్ప చేసి పెట్టిన మనీ అన్నా ఉండాలి. అర్థమవుతుందా? కుప్ప చేసి పెట్టిన మనీ అయినా ఉండాలి, లేకపోతే నిన్ను దేకరు. దేకరంటే దేకరు. సో మీరు చేయాల్సిన పని ఏంటనంటే, సో బ్రదర్స్, డబ్బులు సంపాదించండి.